హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీస్ జాబ్ అప్డేట్స్ 2024. 4230 పోస్టులకు గాను భారీ సంఖ్యలో 5.8 లక్షల మంది హాజరయ్యారు. మరి ఈ కానిస్టేబుల్ పరీక్షకు ఇంతమంది హాజరు కావడం, అలానే చాలామంది అమ్మాయిలకు తోడుగా అలానే పెళ్ళైనటువంటి వాళ్ళు ఇలాగా చాలామంది పిల్లల్ని తీసుకొని రావడం, అక్కడ హోటల్లో ఆ ఏరియాలో ఎక్కడ హోటల్స్ లేకపోవడం, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఆ వర్షానికి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, సో ఇన్ని పోస్టులకి ఇంత కాంపిటీషను, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో 4230 మహిళా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కార్యక్రమానికి బుధవారం 5.8 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరి దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ గొట్కో పార్క్లోని జిఆర్పి మైదానంలో రన్నింగ్స్, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి మహిళా అభ్యర్థులకి తోడుగా వారి యొక్క భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు, వారి రిలేటివ్స్ అందరూ కూడా, అలానే చివరికి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని కూడా వెంట పెట్టుకొని వస్తారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, పిల్లల్ని వదిలిపెట్టి రాలేకపోవడము, సో ఒంటరిగా ఉండలేరు కాబట్టి వాళ్ళని పిల్లల్ని కూడా తోడుగా తీసుకొని వచ్చారు చాలా మంది. సో వారందరూ కూడా ఈ తోడుగా వచ్చినటువంటి వాళ్ళు మోస్ట్లీ అమ్మాయిలు, మహిళలు అనగానే వాళ్ళకి తోడు ఎవరో ఒకరు వస్తుంటారు. దాదాపు 80 to 90% వస్తుంటారు. మరి అటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభాతో నిండిపోయింది. అయితే అక్కడ స్టే చేయడానికి ఎక్కడ కూడా హోటల్ అనేటివి ఎక్కువ లేక, అంటే గదులు ఖాళీ లేక వాళ్ళ కుటుంబ సభ్యులు, అలానే అక్కడ రెయిన్ సీజన్ కాబట్టి ఇది ఈ వర్షాకాలంలో రైల్వే స్టేషన్లోను బ్రిడ్జిల కింద ఎక్కడ పడితే అక్కడ తలదాచుకుంటూ బయట ఫుట్పాత్ల పైన అవస్థలు పడుతున్నారండి. మరి ఒక వ్యక్తి అయితే, నా భార్యకు గురువారం గ్రాండ్ టెస్ట్ ఉంది, ఎక్కడ గదులు దొరకలేదు, బయట వర్షం, చివరికి రైల్వే స్టేషనే దిక్కైందనేసి ఒక భర్త ఆవేదన వ్యక్తం చేశారు. సో మరి ఇంత కాంపిటీషన్ రావడానికి గల కారణం ఏంటి అంటే, సో ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ పడకపోవడము, ప్రైవేటైజేషను, మరి ప్రైవేట్ జాబ్స్లో కూడా ఎక్కువగా స్కిల్స్ అవసరం అవ్వడం, అలానే అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ కావడం, తక్కువ శాలరీ, అలానే ఎక్కువ టైమింగ్స్, ఇవన్నీ చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువగా పోటీ పడుతున్నారు. బట్ పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మరి చాలామంది అభ్యర్థులకైతే ఇది ఒక క్రిటికల్ కండిషన్ అని చెప్పుకోవాలి. మరి ఇదే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఈ కానిస్టేబుల్ ఇలా డిపార్ట్మెంట్ పరీక్షలకి ఒకటే కాకుండా చాలా స్టేజెస్లో ప్రిలిమ్స్, అలానే ఈవెంట్స్, ఇలా చాలా స్టేజెస్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. కాబట్టి అందులోనూ మహిళలకి సంబంధించినటువంటి సపరేట్ రిక్రూట్మెంట్ కాబట్టి చాలామంది అవస్థలు పడ్డారు. ఇంత భారీ సంఖ్యలో ఓన్లీ మహిళలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లోనే ఇంతమంది అభ్యర్థులు హాజరవ్వడం అనేది చాలా రేర్ అండి. మరి దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగ రేటు ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.